హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న AA22 మూవీ నుంచి అయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను. అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ ని 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు భయ్యా. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎలానో మన ఛానల్ వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ అయితే చూడొచ్చు కదా భయ్యా. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టయినే ఉంటుంది. ప్లీజ్ భయ్యా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి భయ్యా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్లు అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్స్ ఏంటంటే ఈ AA22 మూవీ నుంచి అయితే వారానికి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అందులో ఏ అప్డేట్ నమ్మాలో ఏ అప్డేట్ నమ్మకూడదో తెలియట్లేదు భయ్యా. AA22 మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ మీద కూడా మన ఛానల్ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. మీలో ఇంకెవరైనా సరే ఆ వీడియోస్ చూడకుంటే మన ఛానల్ లో ఆ వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే చూసేయండి భయ్యా, మీకు ఈ మూవీ మీద ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు అయితే AA22 మూవీ అట్లీ గారితో తీస్తున్నారు భయ్యా. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అట్లీ గారిని అయితే రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారు అయితే కలిశారు భయ్యా. డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కూడా ప్రెజెంట్ అయితే దుబాయ్ లో ఉన్నారు భయ్యా. దుబాయ్ లో ఒక స్టార్ హోటల్లో AA22 మూవీ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు భయ్యా. AA22 మూవీ స్టోరీని అయితే అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరూ కలిసి ఈ స్టోరీని అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు భయ్యా. యాక్చువల్లీ అట్లీ గారు అయితే ఈ మూవీ స్టోరీని అయితే ఎప్పుడో రాసేశారు. ఆ స్టోరీ మొత్తాన్ని దుబాయ్ లో అల్లు అర్జున్ గారికి అయితే అట్లీ గారు అయితే చెప్తున్నారు భయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మూవీ స్టోరీని అయితే చెప్పేశారంట. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారికి అట్లీ గారు అయితే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ అయితే 1 year బ్యాక్ చెప్పారు. అల్లు అర్జున్ గారికి ఆ లైన్ నచ్చడంతో ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని అయితే రాసుకొని రమ్మన్నారంట. డైరెక్టర్ అట్లీ గారు అయితే జవాన్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత AA22 మూవీకి సంబంధించిన స్టోరీ మీద కూర్చున్నారంట. దాదాపు 2 సంవత్సరాలు అయితే రాశారంట ఈ మూవీ స్టోరీని. అయితే అట్లీ గారు రాసుకున్న స్టోరీ మొత్తాన్ని ప్రెజెంట్ దుబాయ్ లో అల్లు అర్జున్ గారికి అయితే రీసెంట్ గా చెప్పారు భయ్యా. ఈ స్టోరీ అయితే అల్లు అర్జున్ గారికి అయితే పెద్దగా నచ్చేసిందంట. డైరెక్టర్ అట్లీ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ కలిసి ఈ స్టోరీలో చిన్న మార్పులు చేర్పులు చేశారంట. టోటల్ గా మూవీ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ లో రెడీ అయితే అయిందంట. ఇప్పుడు దాకా డైరెక్టర్ అట్లీ గారు అయితే టోటల్ గా 5 సినిమాలు అయితే తీశారు. ఈ 5 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి. అయితే ఈ 5 సినిమాలకు మించి మన అల్లు అర్జున్ గారితో తీయబోతున్న ఈ AA6 అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట. ఈ 5 సినిమాలకు మించి ఈ సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవబోతుందంట. మన అల్లు అర్జున్ గారితో తీయబోతున్న ఈ AA22 ఫిలిం అయితే ఇప్పుడు దాకా అట్లీ గారు తీసిన 5 సినిమాలకు మించి అయితే ఈ AA22 మూవీ అయితే ఉండబోతుంది భయ్యా. మీరైతే ఫిక్స్ అయిపోండి. అసలు ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా భయ్యా? ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే మీరైతే షాక్ అయిపోతారు భయ్యా. చెప్తున్నాను కదా, ఈ మూవీ బడ్జెట్ ఎంత అంటే 700 కోట్లు అంట. డైరెక్టర్ అట్లీ గారు ఇప్పుడు దాకా తీసిన మూవీస్ అన్నిట్లో ఈ మూవీ భయ్యా హై బడ్జెట్. అలాగే మన అల్లు అర్జున్ గారు ఇప్పుడు దాకా తీసిన మూవీస్ అన్నిట్లో కూడా ఈ మూవీ భయ్యా హై బడ్జెట్ ఫిలిం. ఇంత హై బడ్జెట్ ఫిలిం ని ఎవరు నిర్మిస్తున్నారో తెలుసా భయ్యా? తమిళ్లో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ అయిన మన సన్ పిక్చర్స్ అయితే ఈ మూవీని అయితే నిర్మిస్తుంది భయ్యా. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ గారు అయితే 100 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారు భయ్యా. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు అయితే 175 crores అయితే ఈ మూవీకి రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారు. అలాగే మూవీలో 15% వాటా కూడా తీసుకుంటున్నారు భయ్యా. ఒకవేళ ఈ AA22 మూవీ 1500 కోట్లు కలెక్ట్ చేసిందంటే మన అల్లు అర్జున్ గారే అందులో 300 కోట్లు అయితే తీసుకుంటారు. పుష్ప 2 మూవీ కూడా సేమ్ అల్లు అర్జున్ గారు అయితే ఇలానే చేశారు భయ్యా. అందుకనే పుష్ప 2 మూవీకి టోటల్ గా 300 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారు. ప్రెజెంట్ మన ఇండియన్ సినిమాలో హై పేడ్ యాక్టర్ ఎవరైనా ఒకరు ఉన్నారంటే అది మన అల్లు అర్జున్ గారే భయ్యా. అల్లు అర్జున్ గారు అయితే ప్రెజెంట్ ఏ సినిమాకైనా సరే టోటల్ గా 300 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకుంటారు భయ్యా ప్రతి ఒక్క సినిమాకి. పుష్ప 2 మూవీ తర్వాత ఇక నుంచి ఏ సినిమా చేసినా అల్లు అర్జున్ గారు అయితే టోటల్ గా 300 కోట్లు అయితే తీసుకుంటారు ప్రతి సినిమాకి. ఒక్క అల్లు అర్జున్ అనే కాదు భయ్యా, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ చేస్తున్న మూవీస్ కి ఇలానే తీసుకుంటున్నారు భయ్యా రెమ్యునరేషన్. కాకపోతే వీళ్ళందరి మీద మన అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ అయితే కొద్దిగా ఎక్కువ. ఇంకా మహేష్ బాబు గారు అయితే మన రాజమౌళి గారితో SSMB29 మూవీ అయితే చేస్తున్నారు కదా, ఆ మూవీకి మన మహేష్ బాబు గారు అయితే 0 రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే SSMB29 మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీలో కలెక్షన్స్ అయితే వస్తాయి కదా, ఆ కలెక్షన్స్ లో 40% అయితే మన మహేష్ బాబు గారు అయితే తీసుకుంటున్నారు భయ్యా. సగం వాటా అయితే తీసుకుంటున్నారు మూవీలో. సగం వాటా అంటే SSMB29 మూవీ రిలీజ్ అయ్యాక ఒక 2000 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఆ 2000 కోట్లలో మన మహేష్ బాబు గారు అయితే ఏకంగా ఒక 500 కోట్లు అయితే తీసుకుంటారు భయ్యా. ఏ దేవైనా సరే మన హీరోలు అయితే రెమ్యునరేషన్ అయితే తగ్గించుకోవాలి భయ్యా. ఎందుకంటే వాళ్ళ రెమ్యునరేషన్ పెరిగిపోవడంతో మూవీ బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. మూవీ బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్స్ కూడా పెరిగిపోతాయి భయ్యా. ఫైనల్ గా బొక్క పడేది మనకే భయ్యా. ఎందుకంటే 200 రూపాయల టికెట్ ని 1000 రూపాయలు ఇచ్చి మనం కొంటున్నాం. సో దీని గురించి అయితే పక్కన పెడతాం. అల్లు అర్జున్ గారు, అట్లీ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న AA22 మూవీ గురించి అయితే ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. అది ఏంటంటే అల్లు అర్జున్ గారు అయితే ఈ మూవీలో డబల్ రోల్ లో కనిపిస్తారంట. ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు అయితే ఈ AA22 మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. డబల్
క్యారెక్టర్ అయితే చేస్తున్నారు భయ. ఈ న్యూస్ విన్నాక నేనైతే మాత్రం ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెంచుకున్నాడు భయ. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సింగిల్ రోల్ చేస్తేనే 2000 కోట్లు మూవీ కలెక్ట్ చేస్తుంది. అలాంటిది డబల్ రోల్ చేస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి భయ. థియేటర్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది భయ. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. అట్లీ గారితో తీయబోతున్న మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు. డబల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. మీరైతే ఫిక్స్ అయిపోండి. బేసిక్ గా అట్లీ గారి మూవీస్ లో మోస్ట్లీ హీరోస్ అయితే డ్యూయల్ రోల్ చేస్తారు భయ. డబల్ క్యారెక్టర్ లోనే కనిపిస్తారు. మరి అట్లీ గారికి డబల్ క్యారెక్టర్ అంటే ఎంత ఇష్టమో నాకైతే తెలియదు. అంతెందుకు రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ అయితే తీశారు కదా, ఆ మూవీలో కూడా షారుఖ్ ఖాన్ అయితే డ్యూయల్ రోల్ చేశారు భయ, తండ్రి కొడుకుల పాత్ర. డైరెక్టర్ అట్లీ గారు విజయ్ తలపతితో 3 మూవీస్ అయితే తీశారు. 3 మూవీస్ లో కూడా విజయ్ తలపతి అందులో 2 మూవీస్ లో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు. ఇంకొక మూవీలో అయితే ఏకంగా 3 రోల్స్ లో కనిపిస్తారు. మోస్ట్లీ అట్లీ గారి ఫిలిమ్స్ అయితే ఇలానే ఉంటాయి భయ. ప్రెజెంట్ అల్లు అర్జున్ గారితో తీస్తున్న మూవీలో కూడా మన బన్నీ అన్న అయితే డ్యూయల్ రోల్ లోనే కనిపిస్తాడంట. మరి డ్యూయల్ రోల్ అంటే అల్లు అర్జున్ గారు తండ్రి కొడుకుల పాత్రలు కనిపిస్తారా, లేదంటే అన్నా తమ్ముల పాత్రలు కనిపిస్తారా, ఏదనేది ఇంక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే మనకు తెలుస్తుంది భయ. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో శివకార్తికేయ గారు ఉన్నారని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదైతే ఫేక్ న్యూస్ భయ. శివకార్తికేయ గారు అయితే లేరంట ఈ మూవీలో. ఈ మూవీపై ఇంకొక న్యూస్ కూడా వచ్చింది భయ. ఈ మూవీలో శివకార్తికేయ గారు ఉన్నారని ఇదొక అప్డేట్ అయితే వచ్చింది కదా. ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో కమల్ హాసన్ గారు అయితే ఉన్నారని వచ్చింది. అయితే ఈ మూవీలో కమల్ హాసన్ గారు కూడా లేరంట భయ. శివకార్తికేయ గారు కమల్ హాసన్ గారు వీళ్ళిద్దరు ఎవరూ లేరు భయ. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ అల్లు అర్జున్ గారు ఒక్కరే ఉంటారు ఈ మూవీలో. బేసిక్ గా అల్లు అర్జున్ గారు అయితే వేరే హీరోతో చేయడానికి అయితే ఇష్టపడ్డాడు భయ. అది ఏ మూవీ అయినా సరే సింగిల్ గా చేయడానికి ఇష్టపడతాడు. ఈ ట్యూ న్యూస్ విన్నప్పుడు నాకు ఇదే డౌట్ అయితే వచ్చింది. మన బన్నీ అన్న వేరే హీరోతో చేయడు కదా అనే డౌట్ నాకు అప్పుడే వచ్చింది. ఏదేమైనా సరే ఏ 22 మూవీలో మన బన్నీ అన్న అయితే డబల్ క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు భయ. డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు. బన్నీ అన్న మూవీలో సింగిల్ రోల్ లో కనిపిస్తేనే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టారు. ఇంకా మూవీలో డబల్ రోల్ లో బన్నీ అన్న కనిపిస్తున్నాడు అంటే ఇంక ఏమైనా ఉందా చెప్పండి భయ. థియేటర్ బ్లాస్ట్. ఈ 22 మూవీలో టోటల్ గా 3 హీరోస్ అయితే ఉంటారంట. అందులో ఒకరైతే కన్ఫర్మ్ అయితే అయిపోయారు భయ. ఆ ఒక్కరు ఎవరంటే జాన్వీ కపూర్ భయ. మిగతా 2 హీరోస్ ఎవరనేది క్లారిటీ అయితే లేదు. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్ గా ఉగాదికి వచ్చే అవకాశం అయితే ఉంది భయ. ఇంకా ఉగాదికి మూవీ టీమ్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదంటే ఇంకా నెక్స్ట్ మంత్ 8వ తేదీ అయితే వచ్చేస్తుంది భయ. ఎందుకంటే మన బన్నీ అన్న బర్త్డే కాబట్టి 50% అయితే ఉగాదికి ఈ మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఉగాదికి ఇవ్వలేదంటే నెక్స్ట్ మంత్ 8వ తేదీ మన బన్నీ అన్న బర్త్డే సందర్భంగా 200% అయితే అఫీషియల్ గా ఈ మూవీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది భయ. మీరైతే ఫిక్స్ అయిపోండి. ఈ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి భయ. అసలు ఈ మూవీ అనౌన్స్మెంట్ రాలేదు, ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉన్నాయంటే ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఇంకేమైనా ఉందా చెప్పండి భయ. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆకాశానికి కొంటుతాయి భయ. ఆడియన్స్ అసలు ఈ మూవీ పై ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారంటే డైరెక్టర్ అట్లీ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి అయితే భారీగా చెప్పారు భయ. తమిళ్లో ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీ గారు కూడా ఉన్నారు. అట్లీ గారికి ఒక పర్సన్ అయితే ఇలా అడిగారు, సార్ నెక్స్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతుంది, మీ AA6 ఎలా ఉండబోతుంది అని అడిగారు. అట్లీ గారు అయితే ఇలా చెప్పారు భయ. AA6 కి చాలా ఎనర్జీ ఉండాలి. ఆ ఫిలిం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా హైగా ఉండబోతుంది. హై వోల్టేజ్ ఫిలిం అని చెప్పారు భయ. AA6 అంటే ఇంకేదో కాదు భయ. మన అల్లు అర్జున్ గారితో తీయబోతున్న ఫిలిమే AA6. కాకపోతే మనం AA22 అంటాము. వాళ్ళైతే AA6 అంటారు భయ. AA6 ఎందుకంటారంటే అట్లీ గారు 6th ఫిలిం కాబట్టి AA6 అంటారు అనమాట. అట్లీ 6. మనం AA22 ఎందుకంటామంటే అల్లు అర్జున్ గారిది 22వ సినిమా కాబట్టి AA22 అంటాం. ఇవి జస్ట్ వర్కింగ్ టైటిల్స్ భయ. AA6 తమిళలో అంటారు, AA22 మనం అంటాం, అంతే తేడా. ఫైనలీ డైరెక్టర్ అట్లీ గారు అయితే మన బన్నీ అన్నతో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ. ఈ AA22 మూవీ రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ గారి ప్రతి అభిమాని కూడా కాలర్ ఎగరేస్తారంట. సో ఇవి భయ ఈ మూవీ అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.